స్కాలర్షిప్ మాట. లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ మాట. ఇది మీ అందరికీ తెలిసిందే కదండి, ఎల్ఐసి. ఈ ఎల్ఐసి వాళ్ళు జూబ్లీ స్కాలర్షిప్ కింద మనకి 10th చదివి ఐటీఐ చదువుతున్న వాళ్ళు, 10th పాస్ ఐటీఐ చదువుతున్న వాళ్ళు, ఇంటర్ చదువుతున్న వాళ్ళు, డిప్లొమా చదువుతున్న వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు, బీటెక్ చదువుతున్న వాళ్ళు, ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు, ఇలాగా వీళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ని అయితే కనుక ప్రకటించిందన్నమాట అండి. దీనికి కావాల్సిన అర్హతలు ఏమిటి, ఇది ఎలా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, దీనికి ఎవరు అర్హులు, అలాగే దీన్ని అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి, వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. అలాగే దీనిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇది మనం ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతుంది, కోర్స్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు మనకి స్కాలర్షిప్ ఇస్తారన్నమాట అండి. దీనికి గూగుల్ ఓపెన్ చేసి ఎల్ఐసి జూబ్లీ స్కాలర్షిప్ అని టైప్ చేస్తే మీకు అలా టైప్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ అనమాట అండి LICindia.in అనమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే మెయిన్ వెబ్సైట్ అనేది మీకు వస్తుంది అనమాట అండి. నేను డీటెయిల్గా మీకు ఉంటుందని చెప్పి ఇలాగ నేను ఓపెన్ చేసి మరీ మీకు చెప్తున్నానండి. సో అందరూ కూడా మీరు ఫుల్గా వీడియో చూసిన తర్వాత అప్పుడు కామెంట్స్ చేయండి. ఇప్పుడు అప్లై ఫర్ స్కాలర్షిప్ అన్నారు. దానికన్నా ముందు ఏంటంటే దీన్ని మనము అసలు దీని ఇన్స్ట్రక్షన్స్ అవి తెలుసుకోవాలి, ఇది ఎవరికి ఇస్తారు ఏంటి అన్నది మనం తెలుసుకోవాలన్నమాట అండి. సో దాని గురించి అని ఫస్ట్ అయితే కనుక అక్కడ మనం సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, దీని ఇన్స్ట్రక్షన్స్ అవి తెలుసుకోవడానికి అనమాట. అప్లై చేయడానికి అయితే ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఇలా ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే అక్కడ ఇంకో విండో ఓపెన్ అవుతుంది, అందులోని రెడ్ మార్క్ లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలన్నమాట అండి. గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2025, LIC జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2025 ఫర్ స్టూడెంట్స్ బిలాంగ్స్ టు ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఫర్ పర్సూయింగ్ హయ్యర్ స్టడీస్. ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు పై చదువుల కోసం ఈ స్కాలర్షిప్ అయితే కనుక ఇవ్వడం జరిగింది అన్నమాట అండి. ఈ స్కాలర్షిప్ కి ఐటీఐ అంటే 10th పాస్ అయిన దగ్గర నుంచి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, అలాగే బీటెక్, ఎంబీబీఎస్, ఇలా ప్రతి ఒక్కరు కూడా, అలాగే మనకి వొకేషనల్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్ అన్నమాట అండి. దీనిలోనే ఇంకా స్పెషల్ ఏంటంటే ఆడపిల్లలకి స్పెషల్ గా మళ్ళీ అంటే పెట్టుకోవచ్చు అన్నమాట. దీనిలో 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి జనరల్ స్కాలర్షిప్, 2 స్పెషల్ కేటగిరీ స్కాలర్షిప్. ఇది ఆడపిల్లలకి అన్నమాట అండి. ఈ జనరల్ స్కాలర్షిప్ అయితే కనుక ఆఫ్టర్ క్లాసెస్ అంటే 12th అన్నమాట. అంటే 10th పాస్ అయ్యి మీరు 10th 2022లో కానీ 23లో కానీ 24లో కానీ 25లో ఎప్పుడైనా పాస్ అవ్వండి, పర్వాలేదు. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు అనుకోండి, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట అండి. అంటే మీరు 10th 22 నుంచి 2020 నుంచి ఇప్పటి వరకు అంటే మధ్యలో మానేసి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నమాట అండి. 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట అండి. అది ఇంటర్ అవ్వచ్చు, డిప్లొమా అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు అన్నమాట అండి. అయితే వీళ్ళకి 10th లోని 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి కంపల్సరీ అన్నమాట. అలాగే మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్, అలాగే ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్, BAMS, BHMS, BDS, అలాగే BE, బీటెక్, BRకు ఇలా ఈ డిసిప్లిన్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట అండి. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినా, ఇంటర్మీడియట్ 2022, 23, 24, 25 ఎప్పుడు పాస్ అయినా అనవసరం, ఈ కోర్సెస్లో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలన్నమాట. వీళ్ళకి ఇన్కమ్ చూస్తారన్నమాట అండి. సంవత్సరానికి 4,50,000 కన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్లే. 4,50,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట అండి. అలాగే వీళ్ళకు కూడా 60% మార్క్స్ అయితే కనుక 10th లో కంపల్సరీ ఉండాలన్నమాట అండి. అలాగే ఇంటర్లో కూడా అన్నమాట. అయితే స్పెషల్ కేటగిరీ స్కాలర్షిప్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అన్నమాట అండి. గర్ల్స్ కి కూడా స్పెషల్ కేటగిరీ కింద ఇస్తారన్నమాట అండి. 15,000 రూపాయలు వాళ్ళకి కూడా. అంటే 2 సంవత్సరాలు ఇప్పుడు అంటే గర్ల్స్ కోటాలో తీస్తారన్నమాట అండి. సంవత్సరానికి 7,500, 7,500 చొప్పున 15,000 ఇస్తారన్నమాట అండి. సో అలాంటి క్యాండిడేట్స్ కూడా 60% ఉండాలన్నమాట అండి. దీనికి జనరల్ స్కాలర్షిప్ అయితే మెయిల్, ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కానీ స్పెషల్ కేటగిరీ దానికి ఓన్లీ ఫీమేల్ మాత్రమే చేసుకోవాలన్నమాట అండి. దీనికి అమౌంట్ ఎలా ఇస్తారంటే కనుక 40,000 వరకు ఇస్తారండి. ఎంబీబీఎస్, BAMS, BHMS, BDS చేసే వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ అంటే 20,000 చొప్పున ఇన్స్టాల్మెంట్ కింద ఇస్తారన్నమాట అండి. అలాగే డిగ్రీ, బీటెక్, డిగ్రీ ఇలా చేసిన వాళ్ళందరికీ కూడా 30,000 ఇస్తారన్నమాట అండి. అలాగే మనకి డిప్లొమా, డిగ్రీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా 20,000 ఇస్తారన్నమాట అండి. అలాగే మీరు ఐటీఐ చదివిన వాళ్ళకి 10,000 ఇస్తారన్నమాట. స్పెషల్ కేటగిరీలో గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు అయితే కనుక ఇస్తారన్నమాట అండి. ఇప్పుడు వాళ్ళు 10th పాస్ ఇంటర్లో జాయిన్ అయి ఉండాలన్నమాట అండి. వీళ్ళందరికీ కూడా యాన్యువల్ ఇన్కమ్ 4,50,000 వరకు కూడా ఉండాలన్నమాట అండి. ఇలాగే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకు కూడా ఇస్తారన్నమాట. వాళ్ళకైతే కనుక ఇన్కమ్ 2,50,000 నుంచి 4,50,000 లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అన్నమాట అండి.
దీనికి ప్రైవేట్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ ఎయిడెడ్, మీరు ఏ కాలేజ్లో చదవండి, ఏ కేటగిరీ అవ్వండి, అన్ని క్యాస్ట్ల వరకు కూడా ఇది అంటే ఏ కేటగిరీ అయినా సరే జనరల్ కానీ, ఓబీసీ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు 10th క్లాసు మార్క్ లిస్టు, స్టడీ ఉండాలి, ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యేలా అడ్మిషన్ లెటర్ కానీ ఏదైనా ఉండాలండి. అలాగే మీరు ఏంటంటే కాలేజ్ ఫీజు రిసిప్ట్ ఉంటుంది కదా, అది ఉండాలి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఉన్నా లేకపోయినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఫోటో ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి అన్నమాట అండి. వీటన్నిటితో పాటు మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏంటి డీటెయిల్స్ అన్ని, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, వీటన్నిటి ద్వారాగా మొత్తం అన్ని డీటెయిల్స్ అడుగుతారు అన్నమాట అండి. అలాగే మీకు ఏంటంటే దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు అన్నమాట. ఆ క్వశ్చన్స్కి మాత్రము మీరు జాగ్రత్తగా ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అంటే అబౌట్ యువర్ సెల్ఫ్, మీకు ఏమైనా ఇంకా వేరే ఏమైనా స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, మీరు ఏమైనా కోవిడ్లో ఎఫెక్ట్ అయి ఉన్నారా, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటి వాటి గురించి కూడా అడుగుతారు అన్నమాట అండి. సో దీనికి వెబ్సైట్ అయితే కనుక www.liceindia.in అనమాట. ఈ వెబ్సైట్లోని మీరు లాగిన్ అయితే కనుక అక్కడ మీకు స్టార్టింగ్లోనే స్క్రోల్ అవుతుంటుందండి రెడ్ మార్క్ మీద. సో దాని మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే కనుక ఫిల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇది వస్తుందో రాదో అన్నది పక్కన పెట్టండి, ముందు అప్లై చేయడం మాత్రం మానేయకండి. ఎందుకంటే ఇది వస్తుందో రాదో పక్కన పెట్టండి, ముందు మాత్రం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమో చెప్పలేమండి, అందులో మనం కూడా లక్ ఉండొచ్చు కదా. సో అందుకే నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీకు దగ్గరగా ఉన్న ఏదైనా సెంటర్స్ కానీ, మీ సేవకు కానీ వెళ్ళండి. లేకపోతే మీ మొబైల్లో కానీ, మీ ల్యాప్టాప్స్లో అయినా సరే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. దీనికి ఎలాంటి ఫీజు ఉండదు అన్నమాట అండి, ఓన్లీ మీరు అప్లై చేయడం మాత్రమే. దాని ద్వారా సెలెక్షన్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారన్నమాట అండి. మీరు పెట్టిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండి అంతా ఉంటే అప్పుడు మీకు కాల్ రావడమో మెసేజ్ రావడమో చేస్తారన్నమాట అండి. ఈమెయిల్ ఐడికి మీ మెసేజ్ కూడా వస్తుంది. మీరు కూడా వెబ్సైట్లో మీ ఐడి పాస్వర్డ్ ద్వారా ఓపెన్ చేసి చూసుకోవచ్చు అన్నమాట అండి. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరూ పంపించడం మనం పెట్టొద్దండి.